ఓం నమః శివాయ మిత్రులారా, మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. వృషభ రాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు ఏప్రిల్ 2025 17 గురువారం, వైశాఖ మాసంలో కృష్ణపక్ష చతుర్థి తిథినాడు అనురాధ నక్షత్రంలో వారియన్ అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. రాహుకాలం సమయం మధ్యాహ్నం 1:55 నుండి 3:35 వరకు ఉంటుంది. రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు, అడ్డంకులు ఉండవచ్చు. దిశాసూల్లో దక్షిణ దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా దక్షిణ దిశలో ప్రయాణించవద్దు. వృషభ రాశివారికి ఈ రోజు మీరు ఊహించని మరియు చాలా ఒత్తిడితో కూడిన పనిని పొందుతారు, కాని చింతించకండి. మీరు దానిని సులభంగా పూర్తి చేస్తారు మరియు మీరు అందరి ప్రశంసలను కూడా పొందుతారు. అకస్మాత్తుగా చాలామంది అతిథులు ఇంటికి రావడం లేదా బాస్ చివరి క్షణంలో మీకు కొన్ని ముఖ్యమైన పని అప్పగించడం జరగవచ్చు. పరిస్థితి ఏదైనా మీరు దానిని చాలా బాగా నిర్వహిస్తారు. మీ శ్రద్ధ అవసరమయ్యే మెరుగుదలలను తక్కువ అంచనా వేయకండి. మీ కుటుంబంతో శాంతి కోసం మాట్లాడండి. గతంలో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్న వ్యక్తులకు మీ సంరక్షణ మరియు శ్రద్ధ అవసరం అవుతుంది. రాబోయే కొద్ది రోజులు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నందున ఈ రోజు మీరు రిస్క్ తీసుకోవచ్చు. మీలో కొందరు సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందుతారు. మీరు ఎంత కష్టపడి పనిచేస్తే మీ లక్ష్యాలను అంత త్వరగా సాధిస్తారు. విజయం సాధించాలంటే ముందుగా మనం దానిని చేయగలమని నమ్మాలి. ఈరోజు మీ కార్యాలయంలో నిరాశ మరియు ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. అయితే మీరు మీ గత అనుభవాల నుండి ఏదైనా నేర్చుకుంటే మీరు వాటిని చాలా సులభంగా ఎదుర్కోగలుగుతారు. మీ గతం నుండి జ్ఞానాన్ని తీసుకోవడం ఈ కాలపు అవసరం. దీన్ని సరైన సమయంలో ఉపయోగించడం వల్ల మీ కెరీర్కు చాలా ఊపు వస్తుంది. మీ నిర్ణయాలు ప్రభావవంతంగా ఉండాలంటే మీరు వాటిని త్వరగా తీసుకోవాలి. రాబోయే సమయం కొన్ని కొత్త మరియు మంచి అవకాశాలను తీసుకురావచ్చు. ఈ అవకాశాలకు సంబంధించి సరైన అవకాశాన్ని ఎలా ఎంచుకోవాలో తెలియక గందరగోళం ఉండవచ్చు. కొత్తగా ఏదైనా నేర్చుకోవాల్సిన సమయమిది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి నైపుణ్యాలు అవసరం. మీలో అనంతమైన అవకాశాలు దాగ ఉన్నాయి. మీ బలాలను కనుగొని వాటిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించండి. అసహనం మరియు శీఘ్ర విజయం కోసం కోరిక కారణంగా అవకాశం కోల్పోవచ్చు. ఈ సమయంలో మీరు మీ జీవితాన్ని శాంతి మరియు సంతృప్తితో గడపాలని కోరుకుంటారు. దీనికోసం మీరు కష్టపడి పనిచేస్తున్నారు. వ్యవసాయం, భవనం మరియు వాహనాలు మొదలైన వాటితో సంబంధమున్నవారికి ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు. ఈ సమయంలో మీ సమయం, అధికారం మరియు వనరులను తెలివిగా ఉపయోగించుకోండి. మీ ప్రయత్నాలలో ఎటువంటి లోపం లేదు, కాని మీ మార్గంలో అనేక అడ్డంకులు రావచ్చు. ఈరోజు ముందుకు అడుగు వేయవలసిన సమయం. మీరు ఎల్లప్పుడూ కోరుకున్నది పొందే సమయం ఇది, కాబట్టి ఇప్పుడు మీ భావోద్వేగాలను ఎక్కువగా ఉంచండి. మీకు దగ్గరగా ఉన్నవారికి అనారోగ్యం, ప్రమాదం మొదలైనవి మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేయవచ్చు. ఆత్మీయులతో విభేదాలు ఉండవచ్చు. సమస్యలను శాంతియుతంగా మరియు మర్యాదగా పరిష్కరించుకోండి. ప్రేమ సంబంధాలలో మీ భాగస్వామికి మీ ప్రేమను ఎలా అనుభూతి చెందేలా చేస్తారనేది కూడా ముఖ్యం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు ఈరోజు ప్రేమ కలలలో మునిగపోతారు. మీలో కొందరు మీ ప్రేమికుడిని ఆకట్టుకోవడానికి ఈరోజు మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించవచ్చు, కాని మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. గుర్తుంచుకోండి, నిజమైన ప్రేమకు ఎప్పుడూ సుఖాంతముండదు, ఎందుకంటే అది ఎప్పటికీ అంతం కాదు. మీరు తీవ్రంగా చేసే పనిలో విజయం సాధించగలుగుతారు. ఇప్పటివరకు మీరు మీ లక్ష్యాన్ని సాధించడంపై దృష్టి పెట్టకపోతే ఇప్పుడు మీ లక్ష్యాన్ని సాధించడం వైపు దృష్టి పెట్టవలసిన సమయం. మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీకు త్వరలో కొత్త ఉద్యోగం లభించవచ్చు. కుటుంబ వ్యాపారాన్ని వదిలి మీకు ఆసక్తి ఉన్న కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనే ప్రణాళిక పూర్తయింది. కుటుంబం మరియు స్నేహితుల సహాయంతో వ్యాపారాన్ని త్వరలో ప్రారంభించవచ్చు. ఈ కొత్త వ్యాపారంలో ఖచ్చితంగా కొంత ప్రమాదముంది, కాని మీరు త్వరలోనే వ్యాపారాన్ని విజయవంతం చేస్తారని మీరు నమ్మకంగా ఉన్నారు. మీకు మీ కృషిపై మరియు దేవునిపై అచంచలమైన విశ్వాసం ఉంది. ఈ రోజు మీకు గందరగోళంతో నిండి ఉంటుంది. పని విషయంలో మీరు సహోద్యోగి నుండి
కొంత సలహా తీసుకోవలసి రావచ్చు. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ పెండింగ్ పని ఏదైనా పూర్తవుతుంది. విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెడితే వారు మంచి విజయాన్ని సాధిస్తారు. మీరు మతపరమైన యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. పోటీ భావన మీ మనస్సులో అలాగే ఉంటుంది. మీ తల్లి ఆరోగ్యం కొంత క్షీణించడం వల్ల మీరు ఆందోళన చెందుతారు. గత కొన్ని రోజులుగా మీరు నిరంతరం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కాని ఈరోజు మీరు వాటికి సంతృప్తికరమైన పరిష్కారాన్ని కనుగొనగలుగుతారు. ఏ పద్ధతికైనా సమయం పడుతుందని గుర్తుంచుకోండి. మీరు ఓపిక పట్టాలి కాని మీరు నియమాలను ఖచ్చితంగా పాటిస్తే మీ సమస్యల నుండి చాలా వరకు బయటపడవచ్చు. మీరు ఆరోగ్యం మరియు వ్యక్తిగత జీవితంలో నష్టాన్ని ఎదుర్కొంటారు. దుర్గుణాలు లేదా ప్రమాదకర సెక్స్ యొక్క ప్రలోభాలను నివారించడం ద్వారా ఈ ప్రయోజనం కోసం సమయం కేటాయించండి. మీకు డబ్బు వస్తుంది. పొదుపు మరియు పెట్టుబడి కోసం ఎంపికలను అన్వేషించండి. ఈ అల్లకల్లోల దశ జాగ్రత్తగా వ్యవహరించడానికి మరియు ధైర్యాన్ని అనుసరించడానికి చాలా బాగుంది. ఈరోజు మీరు ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటారు. ఆదాయం మరియు వ్యయం మధ్య అసమతుల్యతను పసిగట్టి తగిన నిర్ణయాలు తీసుకోండి. డబ్బు లేకపోవడం అభద్రతను సృష్టించవచ్చు, కాని అదనపు డబ్బు విలాసానికి దారితీస్తుంది. కొన్నిసార్లు మీరు 2 అడుగులు ముందుకు వేయాలంటే 1 అడుగు వెనక్కి వేయాలి. ఈ రోజు పాత విషయాలను పూడ్చిపెట్టే సమయం, ఎందుకంటే వాస్తవిక ప్రభావాలు మీ జీవితంలోకి వస్తాయి. అన్ని రంగాలలోనూ కొత్త ప్రారంభాలు కనిపిస్తున్నాయి. మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటామని మీ ప్రమాణాలను పునరుద్ధరిస్తారు లేదా మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికే వ్యక్తిని మీరు కలవవచ్చు. మిమ్మల్ని వెనుకకు లాగుతున్నది ఏమిటో మీరు గుర్తించాలి. తద్వారా మీరు దానిని వదిలించుకుని మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు. అకస్మాత్తుగా లభించని ఆదాయం మీ కోరికలను నెరవేర్చుకోవడంలో మీకు సహాయపడుతుంది. కొంత విచారం లేదా ఎదురుదెబ్బ మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు కాని మంచి సమయాలు మీకోసం వేచి ఉన్నాయి కాబట్టి సిద్ధంగా ఉండండి. ఒకే పనిలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి మరియు మీ పనిని ఆస్వాదించండి. ఈ రోజు మీరు మీ వృత్తి జీవితంపై నియంత్రణ లేదని మీరు భావించవచ్చు మరియు మీరు అసంతృప్తి చెందుతారు. మీ ప్రణాళికలు మరియు ఆలోచనలు చాలా బాగున్నాయి కాని అవి ఇంకా మీ సహోద్యోగులకు మరియు ఉన్నతాధికారులకు చేరలేదు. ఈరోజు కొత్త పని లేదా ఉద్యోగానికి దూరంగా ఉండండి మరియు అనవసరమైన ఖర్చులు చేయకండి. దీనితోపాటు ఈరోజు మీ శుభ దిశ ఉత్తరం. ఖచ్చితంగా ఈరోజు ఉత్తర దిశలో వెళ్ళండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు బియ్యం దానం చేయండి. ఆదాయం పెరుగుతుంది.